మహాత్మా గాంధీ మున్సిపల్ హై స్కూల్ 1998-99 బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో వేసవి సందర్భంగా పాఠశాలలు దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు పూర్వ విద్యార్థి సంఘం నాయకులు రామకృష్ణ కృష్ణారావు తెలిపారు. కాకినాడ నగరంలో స్థానిక గాంధీనగర్లో గల మహాత్మా గాంధీ మున్సిపల్ హై స్కూల్ పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో వేసవిలో బాటసార్ల సౌకర్యార్థం ప్రతి ఏడాది చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా పాఠశాల పూర్వ విద్యార్థులు కె రామకృష్ణ, పి కృష్ణారావులు మాట్లాడుతూ రోజురోజుకి వేసవి తాపం పెరిగిపోతూ ఉండడంతో అధిక ఎండలు దృష్టిలో ఉంచుకుని ఈ మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ చలివేంద్రాన్ని బాటసారులంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహాత్మా గాంధీ మున్సిపల్ హై స్కూల్ పూర్వ విద్యార్థులు ఏ పరమేశ్వరరావు, బి రాజు, బి శ్రీను, బి సత్యనారాయణ, శేఖర్, ఏ దుర్గాప్రసాద్, జి దుర్గాప్రసాద్, ఎస్ నూకరాజు, ఎస్కే కాజా, డి వీరభద్రరావు, రాంబాబు, కె ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల అందరూ పూర్వ విద్యార్థులు అందరూ కలిసి మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం కూడా మేము మా పూర్వ విద్యార్థులు అందరూ కలిసి ఈ ఉష్ణోగ్రతను బట్టి మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే 1998-99 బ్యాచ్ ఈ సంవత్సరం కాక ప్రతి సంవత్సరం 98 నుంచి అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ప్రతి సంవత్సరం ఉష్ణోగ్రతను బట్టి మా పూర్వ విద్యార్థులు అందరూ కలిసి ఈ ప్రోగ్రాన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రజలకు ఏదో చేయాలని అందరూ కలిసి విద్యార్థులు అందరూ మేము ఎక్కడున్నా కలిసి మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ కార్యక్రమం ప్రతి వేసవి కాలంలోనూ అందరూ కలిసి విజయవంతం చేస్తున్నాం. మీ అందరి సహకారంతో, మీడియా మిత్రులు అందరి సహకారంతో అందరికీ తెలియజేసినందుకు మాకు ధన్యవాదాలు.